Hello everyone, I am Srinivas. Welcome to my channel. Guys, మనం హీట్ లెసన్ లో క్లాస్ 11 ని డిస్కస్ చేస్తున్నాం అండ్ ఈ క్లాస్ లో మనం కండెన్సేషన్ అంటే ఏంటో తెలుసుకుందాం. గైస్, నా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోని లైక్ చేయండి అండ్ అలాగే షేర్ చేయండి. న్యూ నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. గైస్, కండెన్సేషన్ కెన్ బి డిఫైన్డ్ యాజ్ ద ఫేజ్ చేంజ్ ఫ్రమ్ గ్యాస్ టు లిక్విడ్. అంటే ఒక గ్యాస్ ఫామ్ లిక్విడ్ ఫామ్గా కన్వర్ట్ అయితే ఈ కన్వర్షన్ని, ఈ ఫేజ్ చేంజ్నే మనం కండెన్సేషన్ అనేసి చెప్తాం. ఓకే, ఒక గ్యాసియస్ ఫామ్ లిక్విడ్ ఫామ్గా కన్వర్ట్ అవ్వటాన్ని మనం కండెన్సేషన్ అనేసి అంటాం. సో ఈ కండెన్సేషన్ అంటే ఏంటో మనకి ప్రాక్టికల్గా అర్థం కావటం కోసం ఒక చిన్న అబ్జర్వేషన్ని చేద్దాం. సో దీనికోసం ప్లేస్ ఏ గ్లాస్ ఆన్ ద టేబుల్. ఒక గ్లాస్ని తీసుకొని పోర్ కోల్డ్ వాటర్ ఇన్ ఇట్, దాంట్లో కూల్ వాటర్ని పోయండి. సో ఈ ఫిగర్ని మీరు అబ్జర్వ్ చేయొచ్చు. సో నేను ఒక గ్లాస్ని తీసుకున్నాను, ఈ గ్లాస్లో నేను ఏం చేశానంటే వాటర్ని పోసాను, కూల్ వాటర్ని. వీ కెన్ అబ్జర్వ్ వాటర్ డ్రాప్లెట్స్ ఆన్ ద అవుటర్ సర్ఫేస్ ఆఫ్ ద గ్లాస్. అయితే కొంచెం టైం తర్వాత చూసినట్టయితే మనం ఆ గ్లాస్ చుట్టూరా వాటర్ డ్రాప్లెట్స్ ఇలా ఫామ్ అవటాన్ని చూడొచ్చు. సో ఇది మనం జనరల్గా అబ్జర్వ్ చేసేదే. ఎప్పుడైతే మనం ఒక కూల్ వాటర్ని ఆర్ బాటిల్ ఉంచినా సరే దాని అవుటర్ సర్ఫేస్ మొత్తం కూడా, దాని బయట సర్ఫేస్ మొత్తం కూడా మనకి చిన్న చిన్న వాటర్ డ్రాప్లెట్స్ అనేవి ఏర్పడతాం చూడొచ్చు. వై డూ వాటర్ డ్రాప్లెట్స్ ఫామ్ ఆన్ ది అవుటర్ సైడ్ ఆఫ్ ద గ్లాస్? సో ఈ వాటర్ డ్రాప్లెట్స్ ఎందుకని ఫామ్ అయినాయి, ఇదంతా ఎందుకని జరిగింది అనేది ఇక్కడ క్వశ్చన్. సో దానికి ఆన్సర్ ఏంటో చూడండి. ద టెంపరేచర్ ఆఫ్ సరౌండింగ్ ఎయిర్ is higher than the temperature of the cold water. Air contains water molecules in the form of vapor, that is nothing but humidity. When these molecules of water in air during their motion strike the surface of the glass tumbler which is cool, they loses their kinetic energy which lowers their temperature and they get converted into droplets. అంటే ఏంటో చూద్దాం. సో ఇది మనం తీసుకున్న కూల్ గ్లాస్ ఫ్రెండ్స్. సో అంటే ఇక్కడ గ్లాస్లో కూల్ వాటర్ ఉంది. సో కూల్ వాటర్ ఉండటం వలన గ్లాస్ కూడా మనకి కూల్గా ఉంది. ఓకేనా? సో ఇప్పుడు దీని చుట్టూరా మనకి ఏముంది? అట్మాస్ఫియర్ ఉంది, అంటే ఎయిర్ ఉంది. అయితే మనం లాస్ట్ క్లాస్లో హ్యూమిడిటీ అంటే ఏంటో చెప్పుకున్నాం. సో వాట్ ఈజ్ హ్యూమిడిటీ? సో హ్యూమిడిటీ మీన్స్ ఇన్ ది అట్మాస్ఫియర్ దేర్ ఈజ్ సమ్ వాటర్. మనకి అట్మాస్ఫియర్లో వాటర్ వేపర్ ఫామ్లో ఉంటుంది, గ్యాసియస్ ఫామ్లో మిక్స్ అయిపోయి ఉంటుంది. ఆ వాటర్ వేపర్ ప్రజెంట్ ఇన్ ఎయిర్నే మనం హ్యూమిడిటీ అనేసి చెప్పుకున్నాం. అంటే ఇప్పుడు ఈ గ్లాస్ చుట్టూరా మనకి ఎయిర్ ఉంది, ఆ ఎయిర్లో వాటర్ పార్టికల్స్ వేపర్ ఫామ్లో ఉన్నాయి, అంటే హ్యూమిడిటీ ఫామ్లో ఉన్నాయి. సో ఇప్పుడు వాటి యొక్క కైనెటిక్ ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది అనేసి కూడా చెప్పుకున్నాం మనం లాస్ట్ క్లాస్లోనే. సో ఇప్పుడు ఇది గాలిలో ఉన్న వాటర్ వేపర్ పార్టికల్ అనేసి అనుకుంది. సో ఇవన్నీ కూడా వాటర్ వేపర్ పార్టికల్స్. సో ఈ వాటర్ వేపర్ పార్టికల్స్ గ్లాస్తో పోలిస్తే హాట్గా ఉంటాయి. ఓకేనా? సో ఇక్కడ గ్లాసు అండ్ దీంట్లో ఉన్న వాటర్ ఏంటి? కూల్. అండ్ ఈ వాటర్ డ్రాప్లెట్స్, వాటర్ వేపర్ డ్రాప్లెట్స్ ఎలా ఉన్నాయి? హాట్గా ఉన్నాయి. సో వీటికి కైనెటిక్ ఎనర్జీ ఎక్కువ ఉంది, అవి కదులుతున్నాయి. సో కదులుతూ వచ్చి గాల్లో, అంటే ఇక్కడ పెట్టాను కదా, నేను బయట పెట్టాను కదా గ్లాస్ని, ఆ గ్లాస్ని ఇలా స్ట్రైక్ అయినాయి అనేసి అనుకుందాం. ఓకేనా? సో ఎప్పుడైతే ఇలా స్ట్రైక్ అయిందో ఏం జరుగుతుంది? ఇక్కడ మన యొక్క వాటర్ వేపర్ పార్టికల్స్ ఏమో హాటర్ ఉన్నాయి, గ్లాస్ యొక్క సర్ఫేస్ ఏమో కూల్గా ఉంది. సో ఇక్కడ హాటర్ బాడీ నుంచి కోల్డర్ బాడీకి హీట్ ఏమవుతుంది? ట్రాన్స్ఫర్ అవుతుంది. అంటే ఇక్కడ వాటర్ వేపర్ మాలిక్యూల్స్ ఏం చేస్తున్నాయి? వాటి యొక్క హీట్ని గ్లాస్కి ట్రాన్స్ఫర్ చేస్తున్నాయి. ఐఎమ్ రిపీటింగ్ వన్స్ మోర్. గాలిలో ఉన్న ఈ వాటర్ వేపర్ పార్టికల్స్ హాటర్గా ఉన్నాయి, వీటి యొక్క కైనెటిక్ ఎనర్జీ ఎక్కువ. సో ఇవి గాల్లో ర్యాండమ్గా కదులుతూ వెళ్ళి ఈ గ్లాస్ని కనుక స్ట్రైక్ అయితే ఈ గ్లాస్ కూల్గా ఉండటం మూలాన ఈ వాటర్ వేపర్ పార్టికల్స్ ఏం చేస్తాయి? వాటి యొక్క హాట్నెస్ని గ్లాస్కి ట్రాన్స్ఫర్ చేస్తాయి. ఎప్పుడైతే ఇలా ట్రాన్స్ఫర్ చేసినాయో, సో ఈ వాటర్ వేపర్ ఏ ఫామ్లో ఉందండి? గ్యాస్ ఫామ్లో ఉంది. సో ఎప్పుడైతే ఇలా ట్రాన్స్ఫర్ చేసినాయో వాటి యొక్క హాట్నెస్ పడిపోతుంది, అంటే వాటి టెంపరేచర్ పడిపోతుంది. సో ఎప్పుడైతే టెంపరేచర్ పడిపోయిందో, టెంపరేచరు కైనెటిక్ ఎనర్జీ ఒకదానికి ఒకటి ఇంటర్ రిలేటెడ్ కదా. సో ఎప్పుడైతే టెంపరేచర్ పడిపోతుందో కైనెటిక్ ఎనర్జీ కూడా ఏమవుతుంది? డిక్రీజెస్. కైనెటిక్ ఎనర్జీ కూడా ఏమవుతుంది? డిక్రీజెస్. సో కైనెటిక్ ఎనర్జీ తగ్గిపోయింది, టెంపరేచర్ తగ్గిపోయింది. సో ఈ వాటర్ డ్రాప్లెట్స్ కాస్త, అంటే ఈ వాటర్ వేపర్ కాస్త వాటర్ డ్రాప్లెట్స్గా మారిపోతుంది. ఆర్ యూ గెట్టింగ్? సో గ్యాస్ ఫామ్లో నుంచి ఇది ఏ విధంగా మారిపోతుంది? లిక్విడ్గా మారిపోతుంది.
సో ఇలా ఈ విధంగా వాటర్ వేపరు వాటర్గా మారటాన్నే మనం ఏమని చెప్పుకుంటామంటే కండెన్సేషన్ అనేసి చెప్తాం. సో ఇక్కడ ఈ విధంగా ఎప్పుడైతే ఈ వాటర్ వేపర్ వెళ్ళి ఒక కూల్ సర్ఫేస్ని స్ట్రైక్ అవుతుందో ఇక్కడ వీటి యొక్క ఎనర్జీ మొత్తం ఆ కూల్ బాడీకి ట్రాన్స్ఫర్ చేసేయటం వల్ల వీటి టెంపరేచర్ పడిపోద్ది, కైనెటిక్ ఎనర్జీ పడిపోద్ది. సో కైనెటిక్ ఎనర్జీ పడిపోతే అవి మూవ్ అవ్వగలవా? మూవ్ అవ్వలేవు. సో అందుకని అవి ఆ సర్ఫేస్ మీద ఇలా సెటిల్ అయిపోతాయి. ఓకేనా? సో ఈ రీజన్ వల్ల మనకి ఏమవుతుందంటే ఈ యొక్క గ్లాస్ చుట్టూరా ఈ గ్లాస్ యొక్క సర్ఫేస్ నిండా మనకి ఈ విధంగా వాటర్ డ్రాప్లెట్స్ అనేవి ఫామ్ అవుతాయి. The energy lost by the water molecules in air is gained by molecules of the glass tumbler. అంటే ఏంటో చూడండి, ఇప్పుడు గ్లాస్ మాలిక్యూల్స్ వాటర్ వేపర్ మాలిక్యూల్స్ ఎప్పుడైతే గ్లాస్ని స్ట్రైక్ అయినాయో గ్లాస్ మాలిక్యూల్స్ ఉన్న ఎనర్జీ ఏమైతుంది, ఇక్కడ వాటర్ వేపర్కి ఉన్న మాలిక్యూల్స్ ఎనర్జీ ఏమైంది, గ్లాస్కి ట్రాన్స్ఫర్ అయిపోయింది. సో ఈ విధంగా ఈ గ్లాస్కి ఏమవుతుంది, ఎనర్జీ అనేది గెయిన్ అవుతుంది. సో ద మాలిక్యూల్స్ ఈ గ్లాస్ యొక్క మాలిక్యూల్స్కి ఏమవుతుంది, ఎనర్జీ అనేది గెయిన్ అవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది. సో ఎప్పుడైతే గ్లాస్కి ఎనర్జీ పెరిగిందో గ్లాస్తోనే అటాచ్డ్గా ఉన్నాయిగా వాటర్ మాలిక్యూల్స్ కూడా, సో వాటర్ మాలిక్యూల్స్ యొక్క ఎనర్జీ కూడా పెరిగిద్ది. సో ఎప్పుడైతే ఇలా ఎనర్జీ పెరుగుతుందో టెంపరేచర్ పెరుగుతుంది. ఏమవుతుంది, టెంపరేచర్ పెరుగుతుంది. గ్లాస్ మాలిక్యూల్స్ అంటే గ్లాసులో ఉన్న ఈ వాటర్ మాలిక్యూల్స్ యొక్క టెంపరేచర్ ఏమైద్ది, పెరిగిద్ది. అండ్ ఎప్పుడైతే టెంపరేచర్ పెరిగిద్దో దాని యొక్క కైనెటిక్ ఎనర్జీ కూడా ఏమైద్ది, పెరిగిద్ది. జనరల్గా మనం మాట్లాడితే మనము ఒక కూల్ డ్రింక్ బాటిల్ని తీసుకున్నాం అని అనుకోండి. ఆ కూల్ డ్రింక్ బాటిల్ని కాసేపు బయట పెట్టేసాం అనుకోండి, ఎంతసేపు పెట్టినా అది అలాగే కూల్గా ఉంటుందా, ఉండదు. కొంచెం సేపటికి ఏమైద్ది, దాని యొక్క కూలింగ్ పోద్ది, అంటే హాట్గా మారిపోద్ది. అవునా కాదు? ఆ కూల్ డ్రింక్ ఎందుకు హాట్గా అయిపోయింది, ఎందుకు దాని కూలింగ్ని పోగొట్టుకుంది అంటే ఆ కూల్ డ్రింక్ బాటిల్ చుట్టూరా ఉన్న ఎయిర్ ఏమవుతుంది, ఆ ఎయిర్ మాలిక్యూల్స్ వచ్చి ఈ బాటిల్ని స్ట్రైక్ అయినప్పుడు ఎయిర్లో ఉన్న వాటర్ వేపర్ అంతా కూడా బాటిల్ మీద కండెన్స్ అవుతుంది. అందుకే ఆ బాటిల్ చుట్టూరా మనం వాటర్ డ్రాప్లెట్స్ చూస్తాం. అండ్ ఈ ఎనర్జీ ఎవరికి ట్రాన్స్ఫర్ అయింది, బాటిల్లో ఉన్న కూల్ డ్రింక్కి ట్రాన్స్ఫర్ అయింది. సో స్లోగా కూల్ డ్రింక్ ఏమవుతుంది, ఎనర్జీని గెయిన్ చేసుకుంటూ ఉంటుంది, కైనెటిక్ ఎనర్జీని పెంచుకుంటూ ఉంటుంది. సో డ్రింక్ యొక్క టెంపరేచర్ పెరిగి డ్రింక్ స్లోగా వేడిగా అంటే దాని యొక్క కూలింగ్ని పోగొట్టుకోవటం మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో ఈ విధంగా ఏం జరిగింది, యావరేజ్ కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ గ్లాస్ మాలిక్యూల్స్ ఇంక్రీజెస్. సో స్లోగా ఈ గ్లాస్కున్న కైనెటిక్ ఎనర్జీ పెరిగింది. అండ్ గ్లాసు లోపల ఉన్న వాటర్ మొత్తం అటాచ్డ్ కాబట్టి లోపల ఉన్న వాటర్కి కూడా ఆ ఎనర్జీ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. సో స్లోగా వాటర్ యొక్క టెంపరేచర్ అండ్ వాటర్ యొక్క కైనెటిక్ ఎనర్జీ కూడా పెరుగుతుంది. ఓకేనా? హెన్స్ వీ కెన్ కన్క్లూడ్ దట్ టెంపరేచర్ ఆఫ్ ద వాటర్ ఇన్ ద గ్లాస్ ఇంక్రీజెస్. సో ఈ విధంగా ఏమవుతుంది, గ్లాస్లో ఏదైతే వాటర్ పోసామో దాని యొక్క టెంపరేచర్ స్లోగా పెరుగుతుంది. సో ఇక్కడ జరిగిన ఎంటైర్ ప్రాసెస్ని మనం కండెన్సేషన్ అనేసి చెప్తాం. సో ఇక్కడ కండెన్సేషన్ అంటే సింపుల్ ఏం లేదు, మనకు ఆల్రెడీ గాలిలో ఏముందంటే వాటర్ వేపర్ ఉంది గ్యాసియస్ ఫామ్లో. సో ఈ వాటర్ వేపర్ ఎప్పుడైనా ట్రావెల్ అవుతూ ఒక కూల్ సర్ఫేస్ని అంటే జస్ట్ లైక్ మన కూల్ డ్రింక్ బాటిల్ కానీ ఒక కూల్ గ్లాస్ని కానీ దాన్ని తాకినప్పుడు ఏమవుతుంది, దాని యొక్క ఎనర్జీని దానికి ట్రాన్స్ఫర్ చేసి ఇది గ్యాసియస్ ఫామ్ నుంచి లిక్విడ్ ఫామ్లోకి మారిపోద్ది. సో ఇలా లిక్విడ్ ఫామ్లోకి మారిపోవటాన్ని మనం ఏమంటాం, కండెన్సేషన్ అనేసి అంటాం. అయితే ఇక్కడ ఈ కండెన్సేషన్ జరగటం వలన మన కూల్ డ్రింక్ బాటిల్ ఏమైంది, వేడెక్కింది. ఈ కూల్ వాటర్ కూల్గా ఉంటాయా, స్లోగా వేడెక్కుతాయి. అంటే కండెన్సేషన్ అనేది మనకి వార్మింగ్ ప్రాసెస్. ఎందుకు వార్మింగ్, గాల్లో ఉన్న అట్మాస్ఫియర్లో ఉన్న వాటర్ వేపర్ అంతా ఏం చేస్తుంది, దాని ఎనర్జీని మన వాటర్కి ట్రాన్స్ఫర్ చేసేస్తుంది. సో ఈ విధంగా కూల్ డ్రింక్ కాస్త ఏమవుతుంది, హాట్గా మారిపోయింది. కూల్ వాటర్ కాస్త ఏమైపోయింది, దాని యొక్క కూలింగ్ని పోగొట్టుకొని హాట్గా మారిపోయింది, అంటే వార్మ్ అయింది. సో ఇక్కడ అందుకనే కండెన్సేషన్ని మనం ఏ ప్రాసెస్గా చెప్పుకుంటాం, వార్మింగ్ ప్రాసెస్గా చెప్పుకుంటాం. సో మనం ఒక ఎగ్జాంపుల్ని చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం బాత్రూంలో స్నానం చేసామని అనుకోండి. స్నానం చేసి కాసేపు అక్కడే ఉంటే స్లోగా మనకు ఆ బాత్రూమ్ అంతా వేడిగా అయిపోయిన ఫీలింగ్ కలుగుతుంది, వార్మ్ అయిపోయిన ఫీలింగ్ కలుగుతుంది. ఎందుకు అంటే మనం స్నానం చేసినప్పుడు అక్కడ వాటర్ వేపర్ కంటెంట్ పెరిగిపోద్ది. ఓకేనా? సో మనం ఎప్పుడైతే స్నానం చేసామో ఆ ఎవాపరేషన్ మూలాన ఏమవుతుందంటే ఆ బాత్రూమ్ మొత్తం కూడా వాటర్ వేపర్ అనేది పెరిగిపోద్ది.
అండ్ కొంచెం సేపటి తర్వాత ఈ వాటర్ వేపర్ ఏం చేస్తుందంటే మన బాడీ మీదే కండెన్స్ అవ్వటం మొదలవుతుంది. అర్థమవుతుందా? సో ఈ వాటర్ వేపర్ ఏమవుతుంది, మన బాడీ మీద కండెన్స్ అవుతుంది. సో ఇప్పుడే చెప్పుకున్నాం కండెన్సేషన్ ఈజ్ వార్మింగ్ ప్రాసెస్. సో ఈ వాటర్ వేపర్ అంతా కండెన్స్ అవుతుంది మన బాడీ మీద అంటే ఏం జరుగుతుంది, దాని యొక్క హాట్నెస్ ని మన బాడీకి ట్రాన్స్ఫర్ చేస్తుంది. సో ఈ విధంగా మనం ఏంటంటే వార్మ్నెస్ అనేది ఫీల్ అవుతాం. ఓకేనా? సో నెక్స్ట్ టాపిక్ ఈజ్ డ్యూ. సో ఇట్ ఈస్ వెరీ సింపుల్ టాపిక్. సో మనం యూజువల్గా వింటర్ డేస్లో ఎర్లీ మార్నింగ్ ఇలాంటివి చూడొచ్చు. లైక్ ఒక విండో ఉంటే ఆ విండో డోర్ మీద కానీ, ఏమన్నా గడ్డి ఉంటే ఆ గడ్డి మీద కానీ, చిన్న చిన్న పూల మీద ఇలా చిన్న చిన్న వాటర్ డ్రాప్లెట్స్ని చూస్తాం. సో ఈ వాటర్ డ్రాప్లెట్స్నే మనం ఏమని పిలుస్తామంటే డ్యూ అని చెప్పేసి పిలుస్తాం. అయితే ఎందుకని ఈ డ్యూ ఫామ్ అవుతుంది అంటే దీనికి ఆన్సర్ కండెన్సేషన్. దీనికి ఆన్సర్ ఏంటి? కండెన్సేషన్. ఎలా కండెన్సేషన్ అంటే నార్మల్గా వింటర్ డేస్లో అంటే చలికాలపు రోజుల్లో నైట్ టైము ఏమైపోద్ది, చల్లగా మారిపోద్ది. సో ఎప్పుడైతే అలా చల్లగా ఉందో మన విండో డోర్స్ కానివ్వండి, ఈ గ్రాస్ అవనివ్వండి, లేదంటే ఫ్లవర్స్ అవనివ్వండి, ఇవి కూడా ఏమవుతాయి, కూల్ అయిపోతాయి. అంటే ఇవంతా ఏమైంది, కూల్ అయిపోయింది. సో ఎప్పుడైతే ఇవి కూల్ అయిద్దో దాని చుట్టూరా అట్మాస్ఫియరిక్ ఎయిర్ ఉంది కదా, దాంట్లో వాటర్ వేపర్ ఉంది. మరి ఆ వాటర్ వేపర్ వచ్చి కనుక దీన్ని స్ట్రైక్ అయింది అనుకోండి, ఏం చేస్తుంది, కండెన్స్ అవ్వటం మొదలవుతుంది. అంటే గ్యాసియస్ ఫామ్ నుంచి లిక్విడ్ ఫామ్లోకి మారి కైనెటిక్ ఎనర్జీని పోగొట్టుకుంటుంది కదా. సో ఇంకా ఎక్కడికి వెళ్లకుండా ఈ సర్ఫేస్ మీద ఇలాగనే డ్రాప్లెట్స్ కిందగా ఉండిపోతుంది. సో ఈ వాటర్ డ్రాప్లెట్స్నే మనం ఏమని చెప్తున్నాం, డ్యూ అనేసి చెప్తున్నాం. అండ్ డ్యూ ఎలా ఏర్పడుతుంది, కండెన్సేషన్ మూలాన ఏర్పడుతుంది. ఓకేనా? అండ్ ఫాగ్ అంటే ఏంటో చూడండి. ఫాగ్ అంటే సింపుల్గా పొగ మంచు. ఫాగ్ అంటే పొగ మంచు. ఇది కూడా మనం యూజువల్గా వింటర్ డేస్లోనే చూస్తాం. సో తెల్లారలేసేసరికి ఇలా రోడ్ అంతా కమ్మేసి ఉంటుంది, దారి కానీ ఏదైనా ఒక ఆబ్జెక్ట్ కానీ అంతా కూడా ఇలా పొగతోటి కమ్మేసి ఉంటుంది. అంటే ఎందుకు ఏర్పడుతుంది అంటే ఇక్కడ కూడా ఆన్సర్ ఏంటంటే కండెన్సేషనే. సో చూడండి, మనకి పొల్యూషన్ బాగా ఉంటుంది. అంటే పొల్యూషన్ అంటే ఈ అట్మాస్ఫియర్లో డిఫరెంట్ డస్ట్ పార్టికల్స్ అనేవి ఉన్నాయి. సో ఈ డస్ట్ పార్టికల్స్ కూడా చల్లగా అయిపోతాయి కదా వింటర్ సీజన్స్లో. ఎప్పుడైతే ఇలా ఆ డస్ట్ పార్టికల్స్ ఉన్నాయో ఈ డస్ట్ పార్టికల్ మీద, సో ఇది డస్ట్ పార్టికల్ అని అనుకోండి, ఈ డస్ట్ పార్టికల్ చుట్టూ మనకి ఇప్పుడు వాటర్ వేపర్ ఉంది. సో ఎప్పుడైతే ఈ వాటర్ వేపర్ వెళ్ళి ఈ డస్ట్ పార్టికల్ మీద కండెన్స్ అయ్యిద్దో అది గ్యాస్ ఫామ్ నుంచి ఏ ఫామ్లోకి మారిపోద్ది, లిక్విడ్ ఫామ్లోకి మారిపోద్ది. సో ఈ డస్ట్ పార్టికల్ వాటర్ డ్రాప్లెట్ కలిసి ఒక చిన్న వాటర్ డ్రాప్లెట్స్గా ఏర్పడతాయి అన్నమాట ఇలాగా. సో ఇలా ఏర్పడి అవి మన కంటికి ఏమీ కనిపించకుండా ఒక మిస్ట్ లాగా మారిపోద్ది, థిక్ మిస్ట్. సో ఎప్పుడైతే ఈ డస్ట్ పార్టికల్స్ ఉన్నాయో ఈ డస్ట్ పార్టికల్ మీద వాటర్ వేపర్ కండెన్స్ అవ్వటం మూలాన వాటర్ డ్రాప్లెట్స్గా మారిపోద్ది. సో ఈ డస్ట్ వాటర్ డ్రాప్లెట్స్ అంతా కలిసిపోయి మనకి అలా పొగలాగా ఏర్పడుతుంది అనమాట. సో దీన్నే మనం ఏమంటామంటే ఫాగ్ అని చెప్పేసి అంటాం. దిస్ థిక్ మిస్ట్ ఈస్ కాల్డ్ ఫాగ్. ఓకేనా? సో దట్ ఈస్ ఆల్ అబౌట్ కండెన్సేషన్. మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నా, ఏమన్నా సజెషన్స్ ఉన్నా దాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నేను దాన్ని నెక్స్ట్ క్లాస్లో రిజాల్వ్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ మనం నెక్స్ట్ క్లాస్లో బాయిలింగ్ అంటే ఏంటో డిస్కస్ చేద్దాం. గైస్, నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోని లైక్ చేయండి అండ్ అలాగే షేర్ చేయండి. న్యూ నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.